వాళ్ళ ఇంటర్వ్యూలో కూర్చొని పోసాని గురించి తెలుసా మీకు, పోసాని సత్తా తెలుసా అన్నాడు. ఇప్పుడు తెలుస్తుంది పోసాని సత్తా. తెలుస్తుంది. అయితే ఒక్క నిమిషం అన్న, దీని మీద కక్ష సాధింపు చర్య అని వైసీపీ అంటుంది అన్న. కక్ష సాధించి చర్య కాదు ఇది. ఎందుకంటే గతంలో ఏం మాట్లాడిండో పోసాని అన్న ఎగిరేసుకుంటా, ఏవైతే మాట్లాడిండో, ఎన్ని బూతులు తిట్టిండు, సమాజానికి ఏమి మెసేజ్ ఏమి ఇస్తుండన్న వీళ్ళు. వాళ్ళని చూసి మేము ఏం నేర్చుకోవాలి? అమ్మలని, అక్కలని, కూతుర్లని ఎట్లా పడితే అట్లా ఆ రోజు పోసాని గురించి తెలుసా మీకు అన్ని ఇట్లా ఇట్లా అని ఎగిరేసిండే. మరి ఆ రోజు ఎన్నెన్ని మాటలు అన్నాడు ఆ రోజు. 100% కదా. మరి ఎందుకు తిట్టాలి? నీకు ఏం అన్యాయం చేసిండని పవన్ కళ్యాణ్ అన్న ఎన్నెన్ని మాటలు అన్నావు నువ్వు ఆ రోజు. ఎవరిని పడితే వాళ్ళని తిట్టినావు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఎవరిని పడితే వాళ్ళని తిట్టినావే. నీకు ఏం అన్యాయం చేసిండ్రు పవన్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ ఏం చేశారని నిన్ను ఆ రోజు అమ్మలని, అక్కలని ఎంత పడితే అంత నోటుకు వచ్చినట్లు వాగి పోసాని సత్తా ఏందో చూపిస్తా అది ఇది అన్నావే. ఏది మరి నీ పోసాని సత్తా ఎక్కడ పోయింది? మరి ఈ రోజు మాట్లాడతలేవే పోసాని సత్తా ఇట్లా ఇట్లా అని ఎగిరేసినవే. ఏది మరి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటారంటే అథారిటీకి దారేది సినిమాలో చెంపవాళ్ళంటే పలగొట్టిరు అని అంటారు. దాని మీద మీ అభిప్రాయం? ఒకటి, చిరంజీవి గారి సినిమాలో ఎవడన్నా కొడితే పళ్ళు రాలుతాయి, ఈడు కొడితే కళ్ళు రాలినాయి అన్నట్లు ఉంది ఈ రోజు. చిరంజీవి గారి సినిమాలో ఎవడన్నా కొడితే పళ్ళు రాలుతాయి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అథారిటీ దాడి సినిమాలో చెంపవల్ల కొట్టినట్టే ఉంది, ఇప్పుడు బాగుందని అంటారు. అవును మరి ఇటువంటి వాళ్ళని ఒకసారి జైల్లో వేస్తేనే బయటకు వచ్చిన తర్వాత ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలిసి వస్తుంది. సో ఇప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసి వస్తుంది. సరే అన్న, అరెస్ట్ ఫైనల్ గా ఈ అరెస్ట్ ని చేయడం కరెక్ట్ అని మీరు అంటున్నారు? 100% బ్రదర్. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నా? అమ్మ నా బూతులు తిట్టి రేపున్నారు మేమేం నేర్చుకోవాలి? ప్రజలు ఏం నేర్చుకోవాలి దీనివల్ల? అమ్మల నక్కల్ని మీరే తిట్టి మంచి మెసేజ్ ఇవ్వాలి, కానీ మీరే తిట్టుకొని మీరే జైల్లో పాలయ్యి ఈ రోజు ఎంత జైల్లోకి వెళ్ళే అవకాశం వచ్చింది కదా. ఇది తిట్టడం కరెక్ట్ కాదు. రెడ్ బుక్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు? రెడ్ బుక్స్ లిస్ట్ లో అందరిది భాగవతం బయట పడుతుంది. ఈ రోజు ఒక్కొక్కరి లిస్ట్ బయటకు వస్తుంది. రెడ్ బుక్ లో ఏవేవైతే మాట్లాడినరో టైమింగ్ తో, డేట్ తో సహా అన్ని ఉన్నాయి బయటికి. అందరి లిస్ట్ ఉన్నాయి. ఎవరెవరు ఏ టైం కి మాట్లాడినరో, ఏవేవి వాక్యాలు అయితే మాట్లాడారో, ఎన్ని బూతులు తిట్టారో వాళ్ళందరి లిస్ట్ రెడ్ బుక్ లో ఉంది. ఒక్క మనిషి తీస్తుండ్రు. ఇప్పుడు రెడ్ బుక్ లిస్ట్ లో ఎవరెవరి పేరు ఉందని మీరు అనుకుంటున్నారు? చాలా మంది ఉన్నాయి మదర్. అంటే మీకు తెలిసిన పేరు ఒక చెప్పగలుగుతారు మీ అభిప్రాయం? నేను చెప్పను అవన్నీ. ఒకటి ఏంటంటే ఎవరెవరైతే బూతులు మాట్లాడినరో, ఎవరెవరైతే తిట్టినరో, ఎవరెవరైతే ప్రభుత్వాన్ని రాకుండా బయటికి రాకుండా మాట్లాడకుండా చేసిండ్రో వాళ్ళందరి లిస్టులు ఉన్నాయి. ఎమ్మెల్యేలే, ఎంపీలే, ఎవరెవరైతే కమిడియన్స్ మాట్లాడిన మాటలు వీళ్ళందరి లిస్ట్ ఉన్నాయి. ఒక్కొక్కరి బయటికి వస్తున్నాయి. ఇంకా ముందు ఉంది ముసలి పండుగ, ముందు మెల్లగా వస్తున్నాయి అన్ని బయటికి. ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తుండ్రు. వీళ్ళు ఏవైతే మాటలు మాట్లాడినరో అందరికి లిస్ట్ అయితే రెడీగా ఉంది. ఒక్కొక్కరు జైలుకి వెళ్ళబోతుంది. అంటే మొన్న కొడాలని కూడా విమర్శించింది కదా, రెడ్ బుక్ లో మీ లిస్ట్ ఉందంటే అది కాదు అని ఎట్లా మాట్లాడి మీ పేరుందా అందు గురించి భయపడుతున్నారా, సమాధానం చెప్పట్లేరు అని అన్నారు. సో ఆయనది గిట్ట ఉంది కాబట్టి భయపడుతున్నారు. మీడియాతో గిట్ట మాట్లాడట్లేరు కదా. ఆ రోజు ఎన్నెన్నో మాటలు అన్నారు కదా మీడియా ముందు కూర్చొని. అంత పవన్ కళ్యాణ్ అన్న ఇంత, లోకేష్ అన్న ఎంత, మాకు చంద్రబాబు నాయుడు గారు ఎంత అని ఏదేదో మాట్లాడింది. ఈ రోజు కనిపిస్తుంది కదా దానికి. మీరు ఏవైతే మాటలు ఆ రోజు మాట్లాడినరో అన్ని లిస్టు, డేట్ తో సహా, టైమింగ్ తో సహా అన్ని ఉన్నాయి. అన్ని లిస్టు తీస్తుండు ఒక్కొక్కటి రెడ్ బుక్ లో. రెడ్ బుక్ ఈ రోజు చూపిస్తే ఒక్కొక్కటికి ఉచ్చబడుతుంది ఈ రోజు. సో అది అందుకనే డైపర్లు వేసుకొని తిరుగుతున్నట్టు. మరి అదే కదా, డైపర్లు వేసుకుని ఇంట్లో డైపర్లు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు జైలుకి వెళ్తామేమో అని భయం అవుతుంది వాళ్ళకి. రెడ్ బుక్ మా పేరు గిట్ట ఉందేమో, మా పేరు గిట్ట రెడ్ బుక్ లో ఉందేమో అని భయం అవుతుంది. ఎవరు బయటికి రావట్లేరు, ఎవరు మీడియా ముందు మాట్లాడట్లేరు. జగన్ ని 16 నెలలు పెడితేనే తట్టుకోలేకపోయారు, ఇప్పుడు పెడితే మళ్ళీ తట్టుకునే శక్తి ఉందా? ఇప్పుడు ఇంకా లేదు. ఇంకా రాజకీయం వద్దు అనుకుంటారు వీళ్ళు, దండం పెట్టేస్తారు. ఆ రేంజ్ లో ఉంది రాజకీయం ఈ రోజు. పోసాని రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత అనవసరంగా మాట్లాడని రియలైజేషన్ అవుతాడు 100% చెప్తాడు. ఆయన ఏమని చెప్తాడంటే బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి మాటలు నేను మాట్లాడను, ఇంకోసారి అందరికి క్షమాపణ చెప్తాడు బయటకు వచ్చిన తర్వాత. ఇదైతే పక్కా గ్యారంటీ. ఓకే, సరే అన్న, థ్యాంక్స్.